కర్నూలులో ఉపాధ్యాయులు మెగా డిఎస్సి ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తమ ఉద్యోగాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని, తాము కష్టపడి ఉద్యోగాలు సాధించామని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు వరుసల్లో పూర్తిగా నిలబడాలి. పూర్తిగా అందరం నిండిన తర్వాతనే కిందికి వస్తాం. సార్ మధ్యలో ఖాళీ ఉంది, మధ్యలో ఖాళీ ఉంది సార్, దయచేసి పైకి వెళ్ళాలి. ఉపాధ్యాయుల ఐక్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వినిపించాలి. ఉపాధ్యాయుల ఐక్యత ప్రకటించాలి. ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత 2025 డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత పైకి ప్రకాష్ పైకెత్తాలి, బాగా కనిపించాలండి. డిఎస్సి 2025 ఉపాధ్యాయుల ఐక్యత. కర్నూలులో ఉపాధ్యాయులు మెగా డిఎస్సి ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తమ ఉద్యోగాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని, తాము కష్టపడి ఉద్యోగాలు సాధించామని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల నిరసన సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, రైట్. కర్నూలులో ఉపాధ్యాయులు మెగా డిఎస్సి ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల నిరసన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న అందుబాటులోకి వచ్చారు. సుంకన్న, టీచర్ ఉద్యోగం మన కష్టార్జితంతో సాధించామా లేదా? మనం సాధించిన ఉపాధ్యాయులు మనం కష్టపడి సాధించిందా? అందరూ బలంగా చేతులు ఎత్తాలి, అందరూ ప్రకాష్ పైకి ఎత్తండి దయచేసి. శుద్ధి కావాలి, శుద్ధి కావాలి. అందరూ కూడా ప్రకాష్ పైకి ఎత్తండి, గట్టిగా నినదించాలి. మనం ఉపాధ్యాయుల ఐక్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వినిపించాలి. ఉపాధ్యాయుల ఐక్యత ప్రకాష్ పైకి ఎత్తాలి. ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత 2025 డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత పైకి ప్రకాష్ పైకి ఎత్తాలి, బాగా కనిపించాలండి. డిఎస్సి 2025 ఉపాధ్యాయుల ఐక్యత 2025 డిఎస్సి ఉపాధ్యాయుల. కర్నూలులో ఉపాధ్యాయులు మెగా డిఎస్సి ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తమ ఉద్యోగాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని, తాము కష్టపడి ఉద్యోగాలు సాధించామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మన కోసం చేసే ప్రోగ్రాము, మనమందరం భాగస్వామ్యం కావాలి, మీరందరూ బయటికి రావాలి. మన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, శంకరి మెగా డిఎస్సి 2025 ఆత్మగౌరవ ర్యాలీకి భారీగా ఉపాధ్యాయులు కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర వచ్చారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పటికే వేలాది మంది ఉపాధ్యాయులు కూడా కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా నినాదాలు చేస్తుంటే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర మారుమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే తమ ఉద్యోగాల పట్ల, ఏదైతే నియామకాల పట్ల కూడా వైసీపీ నాయకులు కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. వారికి ఏదైతే వైసీపీకి నిరసన తెలుపుతూ కూడా కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర
వేలాది మంది కూడా కొండారెడ్డి ఉద్యోగానికి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్నారు. తమను అమావనిస్తూ గత ప్రభుత్వంలో కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారము తొలి సంతకం మెగా డిఎస్సీ పైన పెట్టి 16,000 పోస్టులు ఉద్యోగాలు ఏదైతే ఎగ్జామ్ నిర్మించి ఉద్యోగాలు నియమిస్తే కూడా పారదర్శకంగా నిర్వహిస్తే వైసీపీ వాళ్ళు మాత్రం తమపై లేనిపోని ఆరోపణలు తమను అవమానిస్తారని కూడా వైసీపీ నాయకుల పైన కూడా ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క ర్యాలీ కర్నూలు కొండారెడ్డి గుర్తు నుంచి కలెక్టరేట్ వరకు కూడా సాగుతుంది. అంటే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా తరలి రావడంతో వీళ్ళకి ఎలాంటి ర్యాలీకి అదేవిధంగా వచ్చినటువంటి ఉపాధ్యాయులకంతా కూడా ఇబ్బందులు కలగకుండా ఏదైతే పోలీసులు కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు పడి ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే మరి కాసేపట్లో కార్యక్రమం మొదలు కాబోతుంది. భారీగా ఇప్పుడిప్పుడే చాలా మంది తరలి వచ్చారు, ఇంకా రావాల్సి ఉంది కొంతమంది. వాళ్ళంతా కూడా వచ్చి కొండారెడ్డి గుర్తు దగ్గర అసెంబ్లీ ఇక్కడ నుంచి కూడా ర్యాలీ మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ సంకన్న.